పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ల్యాంకో హిల్స్ పక్కనే ఉన్న మణికొండ చెరువులో ఉన్నాము. ఇది చిత్రపురి కాలనీ పక్కన ఉన్న చెరువు అనమాట. చిత్రపురి కాలనీ పైన ఏవైతే 3 BHK అపార్ట్మెంట్స్ ఉంటాయో వాటికి, అలాగే ల్యాంకో హిల్స్కి మధ్యలో మణికొండ చెరువు ఉంటుంది. మణికొండ చెరువుకి ఆనుకొని పక్కనే ల్యాంకో హిల్స్ ఉంటుంది అనమాట. ఈ చెరువు ఆనుకొని ల్యాంకో హిల్స్ ఉంది. ఇది పూర్తిగా ల్యాంకో హిల్స్ దీని బఫర్ జోన్ కిందికి వస్తుంది అనమాట. మణికొండ చెరువు బఫర్ జోన్ కిందికి వస్తుంది. FTL పరిధి దాటి బఫర్ జోన్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే ల్యాంకో హిల్స్ కనిపిస్తుందో పూర్తిగా మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అక్కడ ఈ చెరువులో కూడా ఫెన్సింగ్, ఈ చెరువులో కూడా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని చాలామంది బ్లాక్ బోర్డ్స్ ఇక్కడ పెట్టుకొని ఉన్నారనమాట. మీరు చూస్తున్నారు, ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు చెరువు పక్కన. ఏదైతే బఫరింగ్ జోన్ ఇది ఉందో బఫర్ జోన్లో క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి బోర్డ్స్ కూడా. అక్కడ ఒక 2 బోర్డులు, అక్కడ ఒక బోర్డు. అంటే ఇంకా ఇప్పటివరకు అయితే మరి హైడ్రా వాళ్ళకైతే ఇంకా దీని గురించి అయితే పూర్తిగా మణికొండ చెరువు గురించి, మణికొండలో విల్లాస్ మాత్రమే రీసెంట్గా ఏదైతే చిత్రపురి హౌసింగ్ సొసైటీలో విల్లాస్ గురించే మాట్లాడిన సంగతి అయితే మనకు తెలుసు. కానీ ఈ చెరువు, మణికొండ చెరువు చుట్టుపక్కల బఫర్ జోన్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వీటి గురించి అయితే ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియని పరిస్థితి అనమాట. చూద్దాం మరి హైడ్రా మరి ఎప్పుడు ఈ మణికొండ చెరువు వైపు మరి వస్తుందో. ఎందుకంటే అది ఎత్తైన ప్రాంతం అనమాట. చిత్రపురి కాలనీ ఏదైతే ఉందో పైన విల్లాస్ అయినా 3 BHK అపార్ట్మెంట్స్, 2 BHK అపార్ట్మెంట్స్, అది కొండ పైన ఉన్న ప్రాంతం అనమాట. ఇది కింద డౌన్ అనమాట. చిత్రపురి కాలనీకి పైన కింది డౌన్ ప్రాంతం. ఇది ల్యాంకో హిల్స్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. పక్కనే ల్యాంకో హిల్స్ ఎంట్రీ ఏమో అటువైపు ఉంటుంది అనమాట ల్యాంకో హిల్స్కి. ఈ మణికొండ చెరువు ఒకటి ఉందని ఇప్పటివరకు అయితే చాలామందికి తెలియదు. మ్యాప్లో చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఇక్కడ కూడా దీని బఫర్ జోన్లో చాలామంది ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసి బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు మీరు పక్కనే ఒక చిన్న కాలువ కూడా చూసారనమాట. పక్క నుంచి వర్షం నీరు ఏదైతే భారీగా వర్షం పడితే ఆ కాలువ ద్వారా నీళ్ళు వచ్చేసి ఈ చెరువులో కలుస్తున్న పరిస్థితి. ఒకప్పుడు ఇది చాలా పెద్దగా ఉండేదని చెప్తున్నారు. ఏదైతే ఈ చెరువు మణికొండ చెరువు చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. మొత్తం బ్యాక్ సైడ్ మీరు ఆ బిల్డింగ్స్ కూడా చూస్తున్నారు. విల్లాస్ కాదు, టవర్స్. ఏవైతే టవర్స్ దాదాపు ఒక 10 నుంచి 15 టవర్స్ ఉంటాయి. అవి ల్యాంకో హిల్స్ టవర్స్. ఒక్కొక్కటి 25 అంతస్తుల పైబడే ఉంటాయి టవర్స్ అన్నీ. అవి ఆనుకొని బఫర్ జోన్లోనే ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది మణికొండ చెరువు. మరి ఆల్రెడీ ఇక్కడ కూడా ఈ బఫర్ జోన్లోనే చాలా వరకు ఫెన్సింగ్ వేసుకొని బోర్డులు పెట్టుకొని ఆక్రమించుకున్న పరిస్థితి అయితే మనం చూస్తాము. చూద్దాం మరి హైడ్రా ఇటువైపు వస్తుందో రాదో. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.